యంగ్ హీరోస్ కి హిట్స్ ఇచ్చి లేడీ లక్కుగా మారిన సంయుక్త మీనన్ వరుస విజయాలతో దూసుకుపోతున్న బాలయ్యకు మాత్రం ఫ్లాప్ ఇచ్చింది. ఆమె మ్యాజిక్ యంగ్ హీరోలకే వర్కౌట్ అవుతుందా? ఈ లెక్కన శర్వానంద్ సక్సెస్ ట్రాక్ ఎక్కినట్లేనా? భీమ్లా నాయక్, బింబిసారా, విరూపాక్షలతో హ్యాట్రిక్ హిట్స్ కొట్టడమే కాదు, అప్పటి వరకు ఫ్లాప్స్ తో సతమతమవుతున్న యంగ్ హీరోలు కళ్యాణ్ రామ్, సాయి తేజ్ కు సక్సెస్ ఇచ్చి గోల్డెన్ లేడీగా మారింది సంయుక్త మీనన్. కానీ ఆ తర్వాత ఆ మ్యాజిక్ వర్కౌట్ కాలేదు. వరుసగా నందమూరి వారసులతో జోడీ కట్టి వాళ్ళకు ఫ్లాప్స్ ఇచ్చింది. ముఖ్యంగా వరుస హిట్స్ తో జోరు మీదున్న బాలయ్యకు అఖండ 2 బ్రేక్ లేసింది. అఖండ 2లో సంయుక్త కాస్త గ్లామరస్ గా కనిపించిన యూజ్ లేకుండా పోయింది. అందుకే మళ్ళీ నేచురల్ లుక్ లోకి మారిపోయి శర్వానంద్తో నారి నారి నడుము మురారి అంటూ ప్రేక్షకుల ముందుకొచ్చింది. సంక్రాంతి బరిలోకి దిగిన ఈ సినిమా ఇటు సంయుక్తకే కాదు, ఏజెంట్ గర్ల్ సాక్షి వైద్య కూడా చాలా ఇంపార్టెంట్. ఈ సినిమా తర్వాత ఉస్తాద్ భగత్ సింగ్ ఆఫర్ వచ్చినప్పటికీ కొన్ని అనివార్య కారణాలతో క్విట్ అయిన ఈ భామ ప్రెజెంట్ ఈ సినిమాతో నిరూపించుకోవాల్సిన టైం వచ్చింది. శర్వానంద్ మహానుభావుడు తర్వాత ఒకే ఒక జీవితం పర్వాలేదు అనిపించుకున్న మనమే డిజాస్టర్ అయింది. ఇప్పుడు నారి నారి నడుము మురారితో ట్రాక్ ఎక్కాల్సిన నీడ్. ఇలా ముగ్గురికి కంబ్యాక్ కావాల్సిన సిచ్యువేషన్. మరి కళ్యాణ్ రామ్, సాయి తేజ్ విషయంలో వర్కౌట్ అయిన లేడీ లక్ శర్వా విషయంలో వర్కౌట్ అవుతుందా? ఈ బొమ్మ ఈ ముగ్గురికి కెరియర్ టర్నింగ్ పాయింట్ అవుతుందా? ఈ సినిమాతో బోని కొట్టి స్వయంభూతో పాటు ఈ ఏడాది రిలీజ్ అయ్యే సినిమాలకు శుభారంభం పలుకుతుందా లేదా అన్నది చూడాలి.